హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో జున్ను పాలు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఇలా జున్నును ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా అదే టేస్ట్లో రావాలంటే నేను చెప్పే కొలతలతో ఒకసారి మీరు కూడా చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పచ్చిపాలను తీసుకోవాలి. అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు పచ్చిపాలను తీసుకోవాలి. మనకి జున్ను గడ్డలా రావాలంటే కనుక పాలైతే చిక్కగా ఉండాలి. నేనైతే గేదె పాలను వాడుతున్నాను. మీకు కావాలంటే ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు. ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు పాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 3 కోడిగుడ్ల వరకు వేసుకోవాలి. మనకి 1/2 లీటర్ పాలకి 3 గుడ్లను తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కనుక ఎగ్ స్మెల్ అనేది వస్తుంది. అందుకని 3 కోడిగుడ్లను తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పాలను తీసుకున్నామో అదే గ్లాస్తో కొంచెం తక్కువగా 3/4 గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ కంటే ఎక్కువగా, ఫుల్ గ్లాస్ కంటే తక్కువగా 3/4 గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలి. మనకు కావాలంటే మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే సగం బెల్లంతోని సగం పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలో 2-3 నిమిషాల వరకు గ్రైండ్ చేసుకోవాలి. మనకు కొంచెం నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న పాలలో ఈ ఎగ్ని వడకట్టుకుని వేసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే కనుక పక్కకు వచ్చేస్తుంది. అందుకని ఇలా వడకట్టుకోవాలి. ఇది మొత్తం వడకట్టిన తర్వాత 2-3 నిమిషాల వరకు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బెల్లము, కోడిగుడ్డు, పాలు అన్నీ బాగా మిక్స్ అవుతాయి. మనకి జున్ను పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్యాన్ కానీ లేదంటే ఇలా మందంగా ఉన్న గిన్నెను కానీ తీసుకుని గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే కింద ప్లేట్ కానీ లేదంటే ఏదైనా స్టాండ్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసిన జున్ను పాలను పెట్టుకుని పైన ప్లేట్ మూత వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకు ఉడికేటప్పుడు జున్నులో వాటర్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆవిరి బయటికి వెళ్లకుండా పైన మరొక ప్లేట్ మూత వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత ఉడికిందో లేదో ప్లేట్ మూత తీసుకుని చూసుకుందాం. ఇప్పుడు నేల్తో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి గుచ్చి చూసుకోవాలి. మనకి నేలకి ఏమన్నా పాలు ఏమన్నా అంటుకోకపోతే జున్ను ఉడికిపోయినట్టే. ఒకవేళ పాలు ఏమన్నా అంటుకుంటే మూత పెట్టుకుని మరొక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ జున్ను అయితే ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఇదే ఆవిరిలో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకి జున్ను గెడ్డలా ఉంటుంది. 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులోంచి జున్ను పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ నేలతో లూజ్ చేసుకుని మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. మనకి జున్ను పూర్తిగా చల్లారిన తర్వాతే టర్న్ చేసుకోవాలి, లేదంటే కనుక జున్ను ముక్కలుగా అయిపోతుంది. చూసారు కదా, మనకి జున్ను అయితే రెడీ అయిపోయింది. మనకి జున్ను ఇంకా గడ్డలా కావాలంటే కనుక 1-2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్గా జున్ను పాలు లేకుండా జున్ను రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.